హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శాండ్విచ్ చేయబోతున్నానండి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద హాఫ్ చీజ్ లేయర్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీని మీద సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్స్ పెట్టేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు పెట్టుకోండి. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. నా దగ్గర స్వీట్ కార్న్ లేను. దీని మీద కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ మీద టమోటా సాస్ చిల్లీ సాస్ వేసి కలిపి రాసేసేయండి. ఇప్పుడు దీని మీద ఇలా క్లోజ్ చేసేసేయండి. కరెంటుతో పని లేకుండా, పెనంతో పని లేకుండా ఇప్పుడు నేను దీన్ని కుక్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను దీన్ని దేని మీద కుక్ చేస్తున్నారు అనుకుంటున్నారా? శాండ్విచ్ది. ఇది కొత్తది కొన్నాను నేను శాండ్విచ్ కాల్చుకోవడానికి. ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి రాసేసుకుందాము. ఇప్పుడు దీని మీద ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పెట్టేసుకుందాము. ఇంకోవైపు కూడా మనం నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి లేకపోతే ఊరికే మాడిపోతుంది బ్రెడ్ అనేది. ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకుందాము. ఇక్కడ చిన్న హుక్ లాగా ఇచ్చారు. ఇలా ఈ హుక్ క్లోజ్ చేసేసుకొని దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకొని కాల్చుకుందామండి. కొంచెం సేపు ఒకవైపు ఇంకో వైపుకు తిప్పుకొని కాల్చుకుంటూ ఉండాలి. ఇది ఉడికిందో లేదో చూద్దాము. ఇది రెడీ అయిపోయిందండి రెండు వైపులా కూడా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. కరెంటు అయితే తొందరగా పాడైపోతూ ఉంటాయండి. ఇదైతే తొందరగా పాడైపోదు, మనకి ఎక్కువ టైం వస్తుంది. ఇది ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఇది 175 రూపీస్ పడింది. మీకు కూడా దొరికితే కంపల్సరీ కొనుక్కోనండి. చాలా వేడివేడిగా ఉందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.